అన్నమయ్య జిల్లా రాయచోటిలో అగ్ని ప్రమాదం వల్ల ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాయచోటి పట్టణం కొత్తపేటలోని తొగట వీధిలో గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిన ప్రమాదంలో తల్లి రమాదేవి, బిడ్డలు మనోహ, మన్వితలు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, ఇన్ఛార్జ్ సిఐ చంద్రశేఖర్, ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. జరిగిన సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలి ఈ సంఘటన జరిగిందని పలువురు అంటుండగా మరికొందరు మృతురాలు భర్త మనోహర్ కువైట్లో ఉండడంతో మృతురాలికి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ప్రియుడు సైతం రాత్రి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడని, ఈ నేపథ్యంలో మృతురాలు వంట రూంలో ఉన్న గ్యాస్ సిలిండర్ను పడక గదిలోకి తీసుకువెళ్లి తన బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని రూమర్లు వినబడుతున్నాయి. ఈ ఉదయం రాయచోటి టౌన్లో తొగట వీధి, బోసునగర్ తొగట వీధి నందు ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి ఫైర్ పొగలు వస్తాయి. చుట్టుపక్కల వచ్చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు. 6:45 మధ్యలో ఫైర్ ఇంజిన్ అంతా వచ్చేసి ఫైర్ అంతా కంట్రోల్ చేసేసి మళ్ళీ లోపల పోయి చూస్తే ఒక ముగ్గురు చనిపోయి ఉన్నట్ల. రమ 33 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి ప్రభు 9 ఏళ్ళు, మన్మిత 7 ఇయర్స్ అమ్మాయి, ముగ్గురు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నారు. ఆ ఇంట్లో చూస్తే తర్వాత దీనిపైన మేము విచారించి గ్యాస్ లీక్ అయి చనిపోయినారా లేదా మరి ఇతర కారణాలా, సూసైడా అని దర్యాప్తు చేసి కేసును ఫైనలైజ్ చేస్తాం.